నమస్తే అండి. ఈరోజు మనం వన్ డేలో బుకింగ్ ఎలా క్యాన్సిల్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియోలో ఫస్ట్ నేను ఒకటి బుకింగ్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు మేము ఒక బుకింగ్ అనేది నేను చేసి మీకు ఏ విధంగా క్యాన్సిల్ అవుతుంది అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ నేను డిఫాల్ట్ ఆర్డర్ పెట్టాను ఒకటి. డిఫాల్ట్ ఆర్డర్ కొట్టాను. డిఫాల్ట్ ఆర్డర్ బుకింగ్ అయింది. ఇక్కడ నేను డైరెక్ట్ రిఫ్రెష్ కొడుతున్నా. ఇక్కడ మనకు బుకింగ్ అయిపోయింది. ఇక్కడ చూడండి, జనరల్గా నేను బుకింగ్ చేశాను. ఇక్కడ మనకి ఇక్కడ సేల్ ఆర్డర్ నెంబర్ వచ్చింది. సేల్ ఆర్డర్ నెంబర్ కూడా నేను కాపీ చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక డిజిటల్ పేమెంట్ చేసిన కస్టమర్ని ఎంచుకోండి. ఒకవేళ మీ దగ్గర డిజిటల్ పేమెంట్ చేసిన కస్టమర్ నెంబర్ లేదు అని అంటే ఇక్కడ సేల్స్ ఆర్డర్లకు వచ్చేయండి, ఇన్వాయిస్డ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డిజిటల్ పేమెంట్ కూడా డైరెక్ట్ టిక్ చేయండి, గో బటన్ నొక్కండి. నొక్కాక మీకు ఇక్కడ డిజిటల్ పేమెంట్ చేసిన కస్టమర్ నెంబర్లు వచ్చాయి. అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని అది ఓపెన్ చేశాక ఇక్కడ సర్వీస్ రిక్వెస్ట్ అని ఉంటుంది. ఆర్డర్స్ పక్క ఉంటే సర్వీస్ రిక్వెస్ట్ ఉంటుంది. ఈ సర్వీస్ రిక్వెస్ట్లో ప్లేస్ తీసుకోండి. ప్లేస్ తీసుకున్నాక ఇక్కడ ప్లస్ ఆప్షన్ వచ్చింది. ఇక్కడ ట్రాన్సాక్షన్ టైప్ వచ్చింది. ఇక్కడ డిజిటల్ పేమెంట్ క్యాన్సల్ డిజిటల్ పేడ్ ఆర్డర్ అనేది దాన్ని ఓపెన్ చేయండి. దాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ సేల్ ఆర్డర్ను ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక మనకి ఈ స్క్రీన్ వస్తుంది. ఇక్కడ ఆర్డర్ నెంబర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసేయండి. డిజిటల్ ఆర్డర్ నెంబర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ పేమెంట్ అని ఉంది. ఇక్కడ నుంచి ఆర్డర్స్ అని ఇంకోటి కింద ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి. ఈ ఆర్డర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఈ ఆర్డర్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ప్లస్ తీసుకోండి. ప్లస్ తీసుకున్నాక ఇక్కడ మనకు ఆర్డర్ నెంబర్ అనేది మనకి ఇక్కడ డైరెక్ట్ ఎడిటేబుల్ వచ్చిందండి. ఇక్కడ మనం ఈ ఆర్డర్ నెంబర్ తీసేసి ఏదైతే ఇప్పుడు మనం బుక్ చేసినాగా వచ్చిన సేల్ ఆర్డర్ నెంబర్ ఇక్కడ పేస్ట్ చేయండి. చేశాక నెక్స్ట్ దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఆర్డర్ టైప్ సేల్స్ ఆర్డర్, సబ్ ఆర్డర్ టైప్ వచ్చేసి రిఫిల్ ఆర్డర్. ఈ రిఫిల్ ఆర్డర్ తీసుకొని ఇక్కడ ఇది ఓపెన్ చేస్తే మనకి స్క్రీన్ ఓపెన్ కాదండి. ఇక్కడ చూడండి ఈ స్క్రీన్ వస్తుంది. దీన్ని ఎందుకంటే మనం డైరెక్ట్ వేరేది పెట్టేసి ఓపెన్ చేస్తే వేరే వస్తుంది. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ సేమ్ వెళ్ళండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఆర్డర్స్లోకి వచ్చేయండి. ఇక్కడ ఆర్డర్స్లోకి వచ్చాక ఇక్కడ చూడండి, ఇక్కడ సేల్ ఆర్డర్ నెంబర్ అయితే వచ్చింది. ఇక్కడ మనం పెట్టిన సేల్ ఆర్డర్ ఇది. ఇప్పుడు సేల్స్ ఆర్డర్ టిక్ చేసుకున్నాం. ఇక్కడ రిఫిల్ ఆర్డర్ పెట్టాం కదా, ఇక్కడ మనం ఒక చిన్న చేంజ్ ఎఫ్టిఎల్ రిఫిల్. ఫస్ట్ ఎఫ్టిఎల్ రిఫిల్ తీసుకోకండి. ఎఫ్టిఎల్ రిఫిల్ తీసుకుంటే మీకు క్యాన్సిల్ కాదు. ఎప్పుడైతే మనం ఈ సేల్ ఆర్డర్ రిఫిల్ ఆర్డర్ తీసుకుంటామో అది ఓపెన్ చేస్తే అది లాక్ అయిపోతుంది. అది లాక్ అయిపోయినాక మనం ఎఫ్టిఎల్ రిఫిల్ తీసుకోవాలి. ఎఫ్టిఎల్ రిఫిల్ తీసుకొని ఇప్పుడు ఓపెన్ చేయండి. ఇప్పుడు మీకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినాక ఇక్కడ క్యాన్సిల్ ఆర్డర్ ఉంది. ఈ క్యాన్సిల్ ఆర్డర్ మీద టిక్ చేయండి. ఇంతే అండి, సింపుల్. ఇది క్యాన్సిల్ ఆర్డర్ మీద టిక్ చేశాక ఈ రిఫిల్ ఆర్డర్, ఈ సేల్ ఆర్డర్ నెంబర్ ఏదైతే ఉందో ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ లో క్యాన్సిల్ అయిపోతుంది. దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ అది చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ నెక్స్ట్ బుకింగ్ ఏదైతే ఉంటుందో అది ఇంకోటి క్యాన్సిల్ చేయాలన్నప్పుడు అప్పుడు ఇక్కడ ఇంకో ఐడి మీద టిక్ చేయండి. ఇంకో ఐడి మీద ఇంకేదైనా రిఫిల్ నెంబర్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేసి ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేసేసి దాన్ని ఇక్కడ మళ్ళీ అది చేసేసి సెలెక్ట్ చేసేటప్పుడు మళ్ళీ రిఫిల్ ఆర్డర్ పెట్టాలి. ఇక్కడ రిఫిల్ ఆర్డర్ పెట్టేసుకొని మళ్ళీ సేమ్ టు సేమ్ ఇది ఓపెన్ చేసేసి మళ్ళీ ఇక్కడ ఓపెన్ కాదు, మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఎఫ్టిఎల్ రిఫిల్ పెట్టేసి మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి క్యాన్సిల్ అంటాం. ఈ క్యాన్సిల్ అనేది మనకి ఇక్కడ క్యాన్సిల్, ఇక్కడ ఓపెన్ అవుతుంటే క్యాన్సిల్ ఆర్డర్ అంటే ఇక్కడ క్యాన్సిల్ ఆర్డర్కి ఇది ఇలానే ఉంటుందండి. ఇది క్యాన్సిల్ అనేది పోదు. అట్లా మీరు ఎన్ని బుకింగ్స్ అయితే మీరు క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారో అన్ని బుకింగ్ అవి ఇన్వాయిస్ లోనే ఉండాలి. బుకింగ్స్ ఓపెన్ లో ఉండదు. ఓపెన్ లో ఉంటే మీకు ఓపెన్ కాదండి. ఏదైనా బుకింగ్ ఇన్వాయిస్ లో ఉంటేనే మీకు క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఇది మీకు క్యాన్సిల్ అయిందో లేదో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ సేల్ ఆర్డర్ నెంబర్ని కాపీ చేసుకోండి. నేను ఇక్కడ చూడండి, మళ్ళీ నేను చెక్ చేపిస్తున్నా. ఇక్కడ సేల్ ఆర్డర్ నెంబర్లో నేను సెర్చ్ చేసి చూపిస్తున్నా. ఇక్కడ ఓపెన్ చేస్తున్నానండి. చూడండి, సెర్చ్ కొట్టాను. ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాన్సిల్ ఆప్షన్. మీకు డౌట్ ఉంటే కస్టమర్ నెంబర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నా. ఇప్పుడే బుక్ చేసింది, డేట్ కూడా చూసుకోండి, 21 నవంబర్. ఇక్కడ క్యాన్సిల్డ్. ఓకేనండి, ఇలా మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు.